మార్గదర్శిలో ఇవాళ సుప్రీంకోర్టు వాళ్ళు ఏమైనా చెప్పింది ఏంటంటే ఆంధ్రాలో కేసులు పెడితే తెలంగాణ కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటున్నారు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెళ్ళి ఏం చెప్పిందంటే తెలంగాణ కోర్టులో స్టే తెచ్చుకుంటే కుదరదు, ఆయన తెలంగాణలో వేసిన కేసులన్నీ కూడా ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ చేయండి అని అడిగింది. అడిగితే గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఒప్పుకోలే, ఎక్కడ కేసులు అక్కడే చూసుకున్నాను. ఈయన ఏం చేశాడు, ఆంధ్ర ఉన్న కేసులన్నీ కూడా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయండి అని ఈయన పిటిషన్ వేసాడు. చేస్తే నేను ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే అది కూడా ఒప్పుకోలే, డిస్మిస్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రాలోనే ఆంధ్ర హైకోర్టులోనే కేసులు పెట్టచ్చు. నెక్స్ట్ వీళ్ళు చాలా నా దగ్గర కూడా చాలా మెటీరియల్ ఉంది. నాకు అంతకుముందు చిట్ ఫండ్ కంపెనీ ఏం చేస్తుందన్న దాని మీద చూడలేదు, కానీ ఒకసారి తెలుగుదేశం తరఫున ఒక స్పోక్స్ మ్యాన్ ఛాలెంజ్ చేశాడు, మనందరం కూర్చొని మాట్లాడదాం రామోజీరావు గురించి అని. ఆ వాటికి నేను రామోజీరావు అంటే హెచ్యుఎఫ్ కలెక్ట్ చేయొచ్చా లేదా అదే మన ఇష్యూ, కానీ చిట్ ఫండ్ కంపెనీ మీద వస్తారేమో అని చెప్పి చిట్ ఫండ్ కంపెనీ నుంచి ఆ వాళ్ళ నుంచి స్టడీ మొదలెట్టాను. ఆ డిబేట్ అయితే జరగలేదు, కానీ దానికి సంబంధించి నాకు చాలా కాగితాలు వచ్చాయి. చాలా విచిత్రమైనటువంటి అన్నీ ఉన్నాయి. అవి ఇది కాకుండా ఎక్స్క్లూజివ్గా ప్రెస్ మీట్ పెట్టి అవి బయట పెడతాను. చాలా అసలు నేను ఆశ్చర్యపోయాను అనమాట, ఇలా నడుపుతారా ఈ దేశంలో? ఇలా కూడా చట్టం అనేది మామూలు తీసి అవతల పారేసి పైపేసి అవతల పారేసి తప్పించుకోవటం కాదు, అవతల పారేసి ఏం చేస్తావా అని ఇదే మాట. ఎస్, నేను ఒప్పుకోవట్లేదు. ఏంటి ఆ చట్టం కాదు, నాకు వర్తించదు, అయిపోయింది. కోర్టు నుంచి ఎందుకు అరెస్ట్ చేయొద్దు అని, కోర్టు నుంచి వెళ్ళి ఏ రకమైనటువంటి బలవంతం చేయకండి అని ఉంది. కోర్టు ఆర్డర్ ఇచ్చేస్తుంది. నాకు ఎప్పుడో గుర్తు 2006లో ఈ గొడవ స్టార్ట్ అయినప్పుడు మైలవరం సాంబశివరావు, మీరు అందరికీ తెలిసి ఉంటాడు, నా ఫ్రెండ్, ఇక్కడ అడ్వకేట్, అది మార్గదర్శికి అడ్వకేట్ మన కోర్టులో. మార్గదర్శి వాళ్ళకి ప్రతి కోర్టులో ఒక అడ్వకేట్ ఉంటాడు, గవర్నమెంట్కి ఉన్నట్టు. ఆ మార్గదర్శి అడ్వకేట్ నా క్లోజ్ ఫ్రెండ్ చెప్పాడు, ఎందుకురా ఎందుకంటే మరి ఇలా తెలిసిపోయిన తర్వాత మనం ఏం చేయకుండా ఊరుకుంటే అలాగా ఏదో ఒకటి చేయాలి కదండి. ఏమీ చేయలేవు, అన్ని పార్టీలు అతనికే, అన్ని కోర్టులు అతనికే సపోర్టు. ఎక్కడ జరుగుతుంది ఇక్కడ ఇది? ఈ పోరాటాలు ఇలాంటి వాటి వల్ల నిన్ను అన్పాపులర్ చేస్తారంతే. నీకు వచ్చేది ఏముండదు, మార్గదర్శికి పోయేది ఏముండదు. అతన్ని రీచ్ అవ్వలేరు ఎవరును. అసలు మైలవరం సాంబశివరావు అన్నవాడే పెద్ద ఫైటర్, అది గాలితో దెబ్బలాడగలడు. ఈ ఊర్లో జరిగిన అన్ని అనర్థాలను ఎదుర్కొన్నవాడే, వాడే ఎదుర్కొని పోరాటం చేశాడు, కోర్టులకు వెళ్ళాడు. అటువంటి వాడు చెప్పాడు. చెప్తా వేళ అనుకున్నాను, ఏదో నేను ఎంపీని రా అన్నాను. ఎంపీ లేదు ఏం లేదు, మీ పార్టీలన్నీ ఎప్పుడో సరెండర్ అయిపోయారా? నేనే మామూలుగా చిన్నాడిగా ఎంపీకి కొంచెం వాల్యూ ఉంటుందిలే అన్నాను. ఏం ఉండదు, రామోజీరావు ముందు ఎవ్వరూ సరిపోతుంది. అప్పుడే 2 రోజులకి రామోజీరావు గారు కోడలు ఆఫ్టర్ ఆల్ ఎంపీ అని కూడా అంది. ఏంటి ఆఫ్టర్ ఆల్ ఎంపీ నన్ను ఏం చేయగలరు మమ్మల్ని, మేము చాలా పెద్దవాళ్ళం. ఇప్పుడు దొరికిన మెటీరియల్ చిట్ ఫండ్ మీద నేను అదొకటే పట్టుకున్నాను, కానీ పట్టుకోలేదు. నిజంగా ఆశ్చర్యం. ఆయన చెప్పినవి అన్నీ చెప్తున్నవి, మార్గదర్శి చెప్తున్నవి అన్నీ తప్పే అని ప్రూవ్ చేసేంత మెటీరియల్ దొరికింది లక్కీగాను. అది ఇంకోసారి ఎక్స్క్లూజివ్ పెడతాను, దీంట్లో సరిపోదు. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? అందరూ కాదు, కానీ ఉన్నవాళ్ళంతా వాళ్ళే. అవును, ఇప్పుడు మనందరిలో 2 ఉగ్రవాదులు ఉన్నారు. 2 ఎవరో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏం చేస్తారు, పోలీసు వాళ్ళు వచ్చి అందరినీ కాల్చేస్తారు. 2 ఉగ్రవాదుల కోసం సర్వం మరణం, అదే జరుగుతుంది. ఎవడు ఉగ్రవాదం అనేది యాక్చువల్ రూట్స్ పట్టుకోవాలి మనం. ఎందుకు ఉగ్రవాదం? 1947లో స్వాతంత్రం వస్తే 1999లో వాజ్పేయి గారు 2వసారి ప్రధానమంత్రి అయిన తర్వాతే స్టార్ట్ అయింది ఉగ్రవాదం. ఎందుకు 40 ఏళ్ళు లేదు? 40 ఏళ్ళు లేని ఒక మనందరం కాశ్మీర్ వెళ్ళాం. కాశ్మీర్లో రోజు షూటింగ్లే, సినిమా షూటింగ్ అంటే కాశ్మీర్. మీకు వంగవీటి మోహన్ రంగా ఇక్కడ మర్డర్ కేసులో పోలీసులు తిరుగుతున్నారు. ఆ మురళీ అన్న ఆయన చచ్చిపోయినప్పుడు పోలీసులు తిరుగుతున్నారు అతని కోసం. అంటే సేఫెస్ట్ ప్లేస్ ఎక్కడ మనకేని ఆయన భార్య కాశ్మీర్ వెళ్ళారు. కాశ్మీర్ అంత సేఫ్ ఇంకేమీ లేదు, అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు అంత, ఎందుకంటే టూరిస్ట్ సెంటర్ అది. అలాంటిది 10 ఏళ్లకి ఆయన వెళ్ళింది 88లో,
98 వచ్చేటోడికి అది ఉగ్రవాదం. అసలు రోడ్డు మీద పోలీసులు తప్ప మామూలు మనుషులు తిరగలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? దాని రూట్ కాజ్ ఏంటి? నువ్వు ఎందుకు చచ్చిపోవడానికి సిద్ధపడి బాంబు తగిలించుకొని వచ్చి నన్ను కావలించేసుకుంటున్నావు? ఎందుకని నువ్వు చచ్చిపోవడానికి సిద్ధపడేంత తప్పు ఏం చేశాను? నేను బతికొండకూడదు, నువ్వు చచ్చిపోయిన పర్వాలేదు, ఆ థాట్ ఎందుకు వస్తుంది? అసలు మనిషి ప్రతివాడు బతికే తన కోసమే కదా. ఈ వీటి మీద కూడా చేస్తూ ఒక్కో చోట తప్పదు, వీటిని కూడా ఆలోచి. ఇప్పుడు నక్సలైట్స్ ఉంది, ఏం చేస్తున్నారు? ముందు అక్కడికి వెళ్ళి వాళ్ళకి రోడ్లు వేయడం, చెరువులు అది కూడా ఆపుతూ ఉంటారు నక్సలైట్లు. ఎందుకంటే రోడ్డు వేసేస్తే మళ్ళీ ఇక్కడ ప్రజలకి మంచి జరిగిపోయిందని అనుకుంటారు. ఈ రోడ్డు అంతా వాళ్ళు పట్టుకుపోవడం, ఇక్కడ సంపద పట్టుకుపోవడానికే అని చెప్పి అక్కడ ఆర్గనైజ్ చేస్తుంటారు. ఒక పక్కన అది జరగాలి. రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? మొత్తం అందరినీ పిలిచి మీటింగ్ పెట్టాడు. అది జరుగుతూ ఇది జరగాలి.